హర్ హర్ మహాదేవ్. రక్ష రక్ష భైరవ్. భైరవ శక్తి భక్తులందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇక మనం భైరవుడి గురించి చెప్పుకోవాలి. భైరవుని యొక్క అనుగ్రహం మన మీద ఎట్టా కలుగుతూ ఉంది, ఏ విధంగా ఆయన్ని ఆరాధిస్తే మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం, ఆయన యొక్క మహిమలేమిటి, భైరవుడితో పాటు భైరవి మాతను కూడా ఆరాధించటం వలన మనం పొందే ప్రయోజనాలు ఇవన్నీ మనం చెప్పుకుంటే, అసలు మూలం ఏమిటి అంటే ఆర్యుల కంటే ముందు సింధు నాగరికతని, అప్పుడే పశుపతిని ఆరాధించారని, పశుపతి పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడే కాలభైరవ రూపంలో భక్తులని అనుగ్రహించటం జరుగుతుంది. అసలు భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు కాలభైరవ రూపాన్ని దాల్చటానికి కారణాలైతే మనకి కాశీఖండంలో స్పష్టంగా తెలుస్తుంది. అయితే శివకేశవులు ఇద్దరూ కూడా ఆ స్వామివారిని కాలానికి అధిపతిగా నియమించారు. అంటే మన టైం అంతా వారి చేతుల్లో ఉంటుంది. ఉదయం లేస్తే మనం ఎట్టా నడుస్తాము, ఎలా ఉంటాము, మనం సమయాన్ని ఎంత వృధా చేస్తున్నాము, పనికిమాలిన ఆలోచనలతో ఎలా సమయాన్ని గడిపేస్తూ ఉన్నాము, అలాగే కొంతమంది వ్యక్తుల వలన కూడా సమయం ఎంత వృధా అవుతూ ఉంది. కొంతమంది అయితే ఏం చేస్తున్నామంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అనేటువంటి భావనలోనే ఉండి ఆ సమయం అంటే విలువైన మన సమయాన్నంతా కూడా, మీ సమయాన్నంతా కూడా ఎంత వృధా చేస్తూ ఉంటారో ఇవన్నీ ఒక్కసారి మనం గమనించినట్లయితే అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, మనిషి తన జీవితంలో ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాలి అంటే దీనికి కాలమే సమాధానం చెప్పాలా అంటే, కాలం అంటేనే మళ్ళీ అదిగో అక్కడే భైరవుడు వచ్చేసాడు. ఆయనే కాలుడు కదా, కాలానికి అధిపతి కదా. చూసారా, చాలా చిన్న లాజిక్ అండి. చాలామంది అంటారు వీడికి కాలమే సమాధానం చెప్తుందని. ఆ కాలమే సమాధానం చెప్పడం అంటే ఆ కాలుడు కాలభైరవుడే మనకి అన్ని విధాలుగా రక్షణ ఇవ్వాలి. నువ్వు నిజంగా గొప్పవాడు అవ్వాలి, ఒక మంచి చెయ్యాలి, నీ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి అనేటువంటి భావనే నీకుంటే ఖచ్చితంగా భైరవుడు నిన్ను అన్ని విధాలుగా రక్షిస్తాడు. అందుకే హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ అంటే సకల కోరికలు కూడా తీరిపోతూ ఉంటాయి, నిన్ను రక్షించేవాడే ఆయన. సరే, నెక్స్ట్ మనం ఆయన మనల్ని రక్షించాలంటే ఏం చేయాలి, అతని మంత్రాన్ని ఏ విధంగా మనసులో స్మరణ చేసుకోవాలి, అలాగే నిరంతరం కూడా శ్వాస ఆయన ధ్యాసలోనే ఎలా ఉంచాలి, ఇవన్నీ చెప్పుకుందాం. హరహర్ మహాదేవ్ రక్ష రక్ష భైరవ్. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.